అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జేఈ తర్వాత అతి ముఖ్యమైనటువంటి 2 ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి నేను ఒక వీడియో చేశాను. చాలామంది చూశారు దాన్ని. ఆ 2 అతి ముఖ్యమైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అమృత యూనివర్సిటీ AEEE ఒకటి, విట్ ట్రిపుల్ ఈ. అయితే రెండిట్లో అమృత యూనివర్సిటీ మరింత ప్రత్యేకమైనటువంటిది. ఈ సంవత్సరము వీటికి సపరేట్ కౌన్సిలింగ్ సిస్టమ్ తయారు చేశాం. విట్, మణిపాల్, అమృత, కామెడ్కే 4 కౌన్సిలింగ్లు అన్ని ఫేజెస్ కలిపి కేవలం 1000 రూపీస్. అనేక జూమ్ మీటింగ్ జరుగుతుంటాయి. పర్సనల్ వెబ్ ఆప్షన్స్ ఇస్తాము. ఏ ర్యాంక్, ఏ కాలేజీకి, ఏ బ్రాంచ్ తీసుకోవాలనేటువంటి విషయం మీద లోతైనటువంటి అవగాహన ఇవ్వబడుతుంది. నాతో పాటు ఒక ఎక్స్పర్ట్ టీం దీనిలో పనిచేస్తారు. కాబట్టి మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో విట్, మణిపాల్, అమృత, కామెడీకి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోండి. ఒకవేళ మీరు జోసా, బిట్స్ అట్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ 2 కూడా కామన్ అని జరుగుతుంది చివరి వరకు. కొన్ని కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం మళ్ళీ దానికి సపరేట్ వాట్సాప్ గ్రూప్లు, సపరేట్ వెబ్ ఆప్షన్స్ నిర్వహించబడతాయి. సో ఇప్పుడు అమృత విశ్వవిద్యాపీఠానికి వచ్చినట్టయితే దీన్ని అమృత యూనివర్సిటీ అని మనం అంటుంటాం. ఇది మాతా అమృతానందమయి యొక్క స్ఫూర్తితో నడబడుతున్న సంస్థ. ఆమె సాక్షాత్తు అవతారంగా చాలామంది భక్తులు భావిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆధ్యాత్మికవేత్త, కేవలం 4వ తరగతి చదువుకున్నటువంటి ఒక మత్స్యకార కుటుంబంలో జన్మించినటువంటి ఒక సాధారణ మహిళ ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు కలిగి ఉన్నారు. ఒక రకంగా భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా విదేశాల్లో మీటింగ్స్తో పాల్గొన్నారు. 1993లో వివేకానంద చికాగో శత జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం హిందూ ధర్మం యొక్క ప్రతినిధిగా భారతదేశంలోని అనేక మంది గొప్ప గొప్ప స్వామీజీలు, మఠాధిపతులు అమృతానందమయిని పంపడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి, ఆమె అక్కడ మలయాళంలో మాట్లాడింది. అమరాయంకెళ్ళి మలయాళం తప్ప మరొక భాష రాదు ఆమెకి. ఆమె సాక్షాత్తు కాళీమాతగా భావిస్తారు. 100 కోట్ల దాన ధర్మాల్లో ఆమె చేస్తుంది భక్తులు ఇచ్చేటువంటి సహకారాల ద్వారా. ఇప్పుడు అట్లాంటి అమృత యూనివర్సిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమృత విశ్వవిద్యాపీఠము ఇది 1994లో ఎస్టాబ్లిష్. సుమారుగా 30 సంవత్సరాల్లో దేశంలోని అత్యద్భుత యూనివర్సిటీల్లో ఒకటిగా ఇది రూపుదిద్దుకున్నాయి. దీనిలో అనేక రకాల కోర్సెస్ ఉన్నాయి. దాదాపు 24,000 స్టూడెంట్స్ అవుతున్నారు. 1700 పైన ఫ్యాకల్టీస్ ఉన్నారు. 250 రకాల యూజీ, పీజీ, పిహెచ్డీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీని ఒక ఇంజనీరింగే కాక లైఫ్ సైన్సెస్, ఆయుర్వేద, ఫిజికల్ సైన్సెస్, మెడిసిన్, సో హ్యుమానిటీసు, సోషల్ బిహేవియరల్ సైన్స్, అట్లా అనేక రకాల కోర్సెస్లో ఉంది. ఇది విట్ అంటే కేవలం టెక్నికల్ యూనివర్సిటీ, కానీ అమృత అతి విస్తారమైనటువంటిది, విశాలమైనటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ. ఒకసారి ఈ స్లైడ్లో చూస్తే మొత్తం అమృతకి 8 క్యాంపస్లు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇంజనీరింగ్కు 5 క్యాంపస్లు ఉన్నాయి. బహుశా ఫరీదాబాద్ కొత్తగా చూపిస్తున్న సైట్లో ఈసారి కొత్తగా ఉండొచ్చు. మరి ఇక్కడ ఇంజనీరింగ్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇప్పటికి లేదు కాబట్టి బహుశా ఇది ఇంజనీరింగ్ ఉండొచ్చు. ఇంకా పూర్తి సమాచారం మనకు లేదు. అమృతపురి అంటే కేరళలో ఉండే కొల్లాం దగ్గర ఉంటుంది. మాత అమృతానందమయ్య యొక్క ఆశ్రమం కూడా అక్కడే ఉంది. కానీ అది ఫస్ట్ క్యాంపస్ కాదు. తర్వాత అమరావతి ఉంది, 100 acres. ఇది కొత్త క్యాంపస్, గత 3-4 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. బెంగళూరు 50 acres, ఇది చాలా వేగంగా డెవలప్ అయింది. చెన్నై 13 acres. కోయంబత్తూరు ఇది ఫస్ట్ క్యాంపస్, మదర్ క్యాంపస్ అన్నిటికీ 400 acres. చాలా పెద్ద విశాలమైనటువంటి భవనం, 400 ఎకరాలు అంటే ఆలోచించండి. అత్యంత సౌందర్యమైనటువంటి క్యాంపస్ ఇది ఒకటి. బహుశా ఫరీదాబాద్ కొత్త క్యాంపస్. కొచ్చిలో మెడిసిన్ ఉంది. మైసూర్లో కూడా ఇతర కోర్సెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ లేదు. సో ఇప్పుడు 8 క్యాంపస్లతో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది యూనిక్ ఎగ్జామినేషన్ పార్ట్. మన మెయిన్స్లోనేమో మ్యాథ్స్ 100, ఫిజిక్స్ 100, కెమిస్ట్రీ 100 ఉంటుంది. ఇక్కడ మాత్రము సపరేట్గా ఉంది. అంటే దీని యొక్క పద్ధతి వేరే ఉంది. 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 25, మ్యాథ్స్ 40. ఇంకా మ్యాథ్స్ ఇంపార్టెంట్ అండి ఇంకా ఇంజనీరింగ్ కోసం, కాబట్టి మ్యాథ్స్ ఎక్కువ ఇచ్చారు. తర్వాత ఫిజిక్స్ ఇంపార్టెంట్ 30, కెమిస్ట్రీకి తక్కువ ఇంపార్టెన్స్ మిగతా వాటితో పోల్చి, కాబట్టి 25 ఇచ్చారు. ఇంగ్లీష్ కూడా కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి 5 ఇచ్చారు. అంటే ఈ ఇచ్చినటువంటి వెయిటేజ్ చాలా మంచిగా ఉంది. చాలా మెయిన్స్తో పోలిసి విభిన్నంగా ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి అని అవసరం. ఇంకా అవసరమైతే కంప్యూటర్ సైన్స్కి వేరే, నాన్ కంప్యూటర్ సైన్స్ కోరే వేరే ఎగ్జామ్స్ పెట్టాలి. కంప్యూటర్ సైన్స్కి ఒక పేపర్ ఉండాలి, మిగతా వాటికి ఒక పేపర్ ఉండాలి. కంప్యూటర్ సైన్స్కి పెద్దగా కెమిస్ట్రీతో సంబంధం లేదు. ఫిజిక్స్ కొంచెం అవసరం,
ఐక్యూ పేపర్, ఆప్టిట్యూడ్ టెస్ట్, సైకోమెట్రిక్ లాంటి టెస్ట్ ఉండాలి. అట్లాంటి క్వశ్చన్ పేపర్లో కూడా పరివర్తనలు వచ్చే అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ 7 ఆర్డర్ ఎగ్జామినేషన్ అనేది ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడుతున్నారు. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీ నెక్స్ట్ వేవ్ లాంటి ఈ కాలేజ్ బిట్స్ పిలాని టైప్ తోటి కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు, NIAD అని. వాళ్ళు కూడా ఇవన్నీ లేకుండా కేవలం సైకోమెట్రీ ఆధారంగా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మీరు బ్రాంచెస్ చూస్తే రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఇది కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించిందే. రోబోటిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇది కోర్ ప్యూర్ కంప్యూటర్ సైన్స్. మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇది ఇది కోయంబత్తూర్లో ఉన్నట్టుంది. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, CCE, ఇది కూడా ECE ప్లస్ CSE యొక్క కంబైన్డ్ గ్రూప్ లాగా. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కూడా కంప్యూటర్ సైన్స్ యొక్క అనుబంధమే. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AI, CAI, CSE సైబర్ సెక్యూరిటీ, దీనిలో డేటా సైన్స్ లేదు. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇది కొంచెం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కలిపి కొంత హార్డ్వేర్ పార్ట్ కూడా ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ EEE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇది ECE అందరికి తెలిసిందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇది కొంచెం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇది కూడా కొంత హార్డ్వేర్ సంబంధించిన పోర్షన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉన్నంత మాత్రాన అది మొత్తం సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ కానవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ వేరు, కంప్యూటర్ ఇంజనీరింగ్ వేరు. కంప్యూటర్ అంటే కొంత ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ సంబంధించినటువంటి ఏరియా. కంప్యూటర్ సైన్స్ అంటే ఎక్కువ సాఫ్ట్వేర్ సంబంధించిన ఏరియా అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఫేజ్ జనవరి 16, 22, అంటే మెయిన్స్ 24th స్టార్ట్ అవుతుంది. జస్ట్ ముందు ఆల్మోస్ట్ మీకు స్టార్ట్ కావడానికి వచ్చింది. జనవరి 16 అంటే సెకండ్ ఫేజ్ మే 10, 14. సో ఇది మీకు అడ్వాన్స్ కంటే ముందు, ఇది ఫస్ట్ మెయిన్స్ కంటే ముందు. మీ కౌన్సిలింగ్ తర్వాత నిర్వహించబడుతుంది. జోసా తోటి ప్యారలల్ నిర్వహించబడుతుంది. ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దీనిలో అనేక రకాల స్లాబ్స్ ఉన్నాయి, మనం తెలుసుకుంటాం. ఈ కౌన్సిలింగ్లో అనేక రకాల సందేహాలు, అనేక రకాల గందరగోళాలు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక బ్రాంచ్లో ఒక స్లాబ్ వస్తుంది, ఇంకో బ్రాంచ్ వస్తుంది. ఫస్ట్ దానిలో CS వస్తుంది, సెకండ్ దానిలో కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ వస్తుంది. సో ఈ బ్రాంచెస్కు, స్లాబ్స్కు మధ్య చాలా ఆలోచన, చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ ఉంది. దానికోసము ఈ కోర్స్ విట్ మణిపాల్ అమృత కామెడిక్ కోర్స్ తీసుకుంటే మీకు సౌలభ్యం ఉంది. గత సంవత్సరం 850 మంది ఆ ద్వారా కోర్స్ తీసుకున్నారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోవాల్సిందిగా సూచన. నేను స్వయంగా అమృత యూనివర్సిటీకి వెళ్ళాను. కొల్లాం అమృతపురి క్యాంపస్లో ఒక రోజు ఉన్నాను. వెరీ లాంగ్ బ్యాక్, బహుశా 8 ఏళ్ల క్రితం. ఇది చాలా ఇంపార్టెంట్. ఫీజు అండి ఒకసారి. స్కాలర్షిప్ ఫీజు, స్కాలర్షిప్ అంటే దీని స్లాబ్స్ 1, 2, 3, 4 స్లాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ దానిలో 10%, అంటే బాగా మెరిట్ వస్తున్నాయి 10% వస్తుంది ఫస్ట్ ల్యాబ్లో. ఫస్ట్ ల్యాబ్లో మీ కోయంబత్తూర్ రావాలంటే 100-200 రావాలి, బహుశా రావాలేమో CSE కోర్. సో సెకండ్ దానిలో మీకు 30% సీట్స్ ఉన్నాయి. థర్డ్ దానిలో 45% ఉన్నాయి. ఫోర్త్ దానిలో 15, అంటే సెకండ్, థర్డ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ మందికి. కానీ బాగా మెరిట్. JEE మెయిన్స్లో మీకు CSE రావట్లేదు, దూరం NITలు వస్తున్నాయి. మీ కోయంబత్తూర్లో మీకు ఫస్ట్ ల్యాబ్ వస్తుంది. మీరు హ్యాపీగా, మీరు ఫస్ట్ ల్యాబ్ వస్తే మీ ఫీజు అంటే చాలా తక్కువ. మీరు మొత్తం ఫీ కలిపి ఫస్ట్ ల్యాబ్లో కంప్యూటర్ సైన్స్ వీటన్నిటికి కూడా మీకు దాదాపు మీకు ఎంత అవుతుంది మీరు చూస్తే జస్ట్ 1 lakh అవుతుంది. సో 1 lakhలో అయిపోతుంది. సెకండ్ అయితే మీకు మీ క్యాంపస్ బట్టి మారుతుంది. మీకు అమరావతిలో అయితే 1 lakh అవుతుంది, అమృతపురిలో అయితే 1,25,000 అవుతుంది, బెంగళూరు అయితే 1,25,000 అవుతుంది, కోయంబత్తూరు అయితే 1.25 అవుతుంది, 1.25 అవుతుంది. సో చెన్నైలో 1 lakh అవుతుంది. సో తక్కువ ఉంది. సో 1 lakh 4 years 4 lakhsలో అయిపోతుంది. హాస్టల్ 1 lakh అట్లయినా కూడా 8 lakhsలో మ్యాక్సిమం అన్ని ఖర్చు కలిపి 10 lakhsలో అయిపోతుంది. NIT ఫీజులో అయిపోతుంది ఫస్ట్ ల్యాబ్ వస్తే. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు NIT లాంటివి వదిలిపెట్టి కూడా మీరు అమృత లాంటివి వెళ్ళచ్చు. సో కోయంబత్తూర్ లాంటివి బెంగళూరులో కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్. అదేవిధంగా సెకండ్ చూస్తే మీరు కోయంబత్తూర్లో 2.65 per year, అంటే దాదాపు మొత్తం కలిపి 15 lakhs అవుతుంది. సో థర్డ్ స్లాబ్లో మీ 3.5 అంటే దాదాపు 18 హాస్టల్ అన్ని కలిపి 25 lakhs అట్లా అవకాశం ఉంది. ఫోర్త్ స్లాబ్ ఇది నాన్ స్కాలర్షిప్ ఫీ అంటుంటాం. నాన్ స్కాలర్షిప్ అంటే మీకు ఫుల్ ఫీ అంటే ఒక రకంగా మేనేజ్మెంట్ కోటా, కానీ లీగల్ ఫీ. మేనేజ్మెంట్ కోటా అంటే చాటుకు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం కాదు, ఇది కూడా కౌన్సిలింగ్ ద్వారానే ఉంటుంది. ఈ 4.5 అంటే దాదాపు అన్ని హాస్టల్ అవన్నీ కలిపి 25, 26, 27,000 దాకా అవుతుంది. సో అయినా కూడా తక్కువ. మీకు బిట్స్ పిలాని మీకు 35 lakhs వస్తుంది. అఫ్కోర్స్ బిట్స్ పిలాని స్థాయి అనేది దీనికంటే చాలా ఎక్కువ వస్తాయి, అది వేరే విషయం. కానీ అయినప్పటికీ కూడా మీరు మంచి బ్రాంచ్లో మీకు NIT 888లో టాప్ రానియడలా
మీరు ఫస్ట్ సెకండ్ స్లాబ్లలో మంచి కోయంబత్తూరు బెంగళూరులో వస్తే మీరు నిరభ్యంతరంగా చేరొచ్చు. సో కంపెనీస్ చూడండి, చాలా కంపెనీస్ వస్తున్నాయి. మీరు ఐబిఎం వస్తుంది, అమెజాన్ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, ఇట్లా అన్ని వరల్డ్ క్లాస్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి. మీరు ఇక్కడ కంపెనీ లిస్ట్ ఉంది, ఇంకా చాలా ఇవి కాక అనేక కంపెనీస్ వస్తున్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ 56 LPA, ఇది డొమెస్టిక్ ప్యాకేజ్. యావరేజ్ 9 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 9 lakhs అంటే చాలా ఎక్కువ. సో ఇది అమృత విశ్వవిద్యాపీఠం గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. మీరు అందుకని ఈ ఇంజనీరింగ్లలో ఇవి ఎన్ఐటి ఐఐటీలకు ప్రత్యామ్నాయంగా చదువుతున్నట్టు ఇంజనీరింగ్ కాలేజెస్ కాబట్టి వీటిని గురించి లోతుగా తెలుసుకుంటే మీకు ఎన్ఐటీలలో టాప్ ఎన్ఐటీలలో సిఎస్సి రానిట్లా ఇవి కూడా మీకు ఒక ఆల్టర్నేటివ్గా ఉంటాయి. కాబట్టి కేవలం ఐఐటి అనేది మీద ఆధారపడకండి. ఇది ఎన్ఐటి ఐఐటితో పోటీగా 9 lakhs యావరేజ్ ప్యాకేజ్ అంటే చాలా పెద్ద ప్యాకేజ్. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకుంటే ఎస్బీఐ టాక్స్ యాప్ ద్వారా మీకు మంచి కౌన్సిలింగ్ కార్యక్రమం ఇవ్వబడుతుంది. నాతో పాటు ఒక 6-7 నిపుణులు దీనిలో పనిచేస్తారు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.